అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం కనువిప్పు అనే కథను విందామా? రచించిన వారు ఆదుర్తి బాలగారు. ఇక కథలోకి వెళ్తే, అను త్వరగా రెడీ అవ్వు, ఊర్వశి థియేటర్లో నీ అభిమాన హీరో సినిమా వచ్చింది, వెళదాం. ఆఫీసు నుంచి వస్తూనే హడావిడిగా చెప్పులు వదులుతూ అన్నాడు ప్రశాంత్. భర్త వంక ఒకసారి నిస్తేజంగా చూసింది అనుపమ. ఏమిటి అలా డల్గా ఉన్నావు? ఏమను, ఒంట్లో బాగాలేదా? దగ్గరగా వచ్చి ఆప్యాయంగా అడిగిన భర్తకి సమాధానం చెప్పకుండా టీ తయారు చేయడానికి వంటింట్లోకి నడిచింది అనుపమ. మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ కిలకిలా నవ్వవు, ఎందుకొచ్చిన జీవితం అన్నట్టు పరధ్యానంగా ఉంటావు. ఏ పని చేసినా యాంత్రికంగా చేస్తావు. ఒకవేళ నీకు నచ్చని పనులు నేనేమైనా చేస్తే ఆ సంగతి మొహం మీదే చెప్పేయి, మార్చుకోనికి ప్రయత్నిస్తాను. భార్య వెనకాలే వంటింట్లోకి వస్తూ అన్నాడు ప్రశాంత్. పద్ధతులు మార్చుకోగలరు, రూపాన్ని మార్చుకుని నన్ను మెప్పించగలరా? మనసులోనే అనుకుంది అనుపమ. మౌనం సమస్యలని పెంచుతుంది అను. నీ మనసులో ఏముందో తెలుసుకుని నీకిష్టమైనట్టు మసలడానికి నాకు మనస్సు భాష రాదు. నువ్వు పెదవి విప్పితే కానీ నీ బాధ నాకెలా తెలుస్తుంది? విసుగ్గా అన్నాడు ప్రశాంత్. మౌనానికి మాటలొచ్చి భావాలు బయటపడితే ప్రళయాలే సంభవిస్తాయి. భర్తకి టీ కప్పు అందిస్తూ అనుకుంది అనుపమ. అను, నువ్విలా డల్గా ఉంటే నాకు ఏదోలా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళం, మన మధ్య ఈ యాంత్రికత ఎందుకు? నువ్వెప్పుడు నవ్వుతూ సరదాగా ఉండడమే నాకు కావలసింది. అందుకు నన్నేం చేయమంటావో చెప్పు, హ్యాపీగా చేస్తాను అంటున్న భర్త వంక ఓసారి చూసి తలదించుకుంది అనుపమ. అను, ఎందుకంత నిస్పృహ? త్వరగా రెడీ అవ్వు, సినిమా చూసి అట్నుంచి అటే హోటల్కి వెళ్ళి భోంచేసి వద్దాం, లాలనగా అన్నాడు ప్రశాంత్. నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళిరండి, గొంతు పెగుల్చుకుంటూ అన్నది అనుపమ. అదా సంగతి? అయితే సినిమా వద్దులే, ఇంట్లోనే కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా గడిపేద్దాం. నా మొహానికి అదొక్కటే తక్కువ మనసులో అనుకుంటూ, నా కోసం మీరు సినిమా మానుకోవడం ఎందుకు? మీరు ఒక్కరూ వెళ్ళి చూసిరండి అన్నది అనుపమ. పిచ్చి అను, నువ్వు పక్కన లేకుండా సినిమా ఎంజాయ్ చేయగలనా నేను? ఏం, ఎంతమంది మొగుళ్ళు పెళ్ళాల్ని ఇంట్లో వదిలేసి ఫ్రెండ్స్తో సినిమాలకి వెళ్ళడం లేదు? అంతగా ఒక్కరూ వెళ్ళడానికి బోర్ అయితే ఏ ఫ్రెండ్నో వెంటబెట్టుకెళ్ళండి. ఎవరికో కొందరు అలా వెళితే వెళ్ళవచ్చేమో, కానీ నాకు మాత్రం సినిమా అయినా షికారైనా నా భార్యతోటే. అసలు ఓ మాట చెప్పనా, ఈ సినిమా ప్రోగ్రాం పెట్టింది నీకోసమే. అలాంటప్పుడు ఇంకెవరితోనో సినిమాకి వెళ్ళడం ఏమిటి? నీకు ఏ కష్టం కలగకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉంచడం భర్తగా నా బాధ్యత కాదా అన్నాడు ప్రశాంత్. భర్తకి తన మీదున్న ప్రేమకి ఒక్క క్షణం పొంగిపోయింది అనుపమ. దేవుడు నిజంగా చాలా టక్కరివాడు. కాకపోతే ఇంత మంచి మనసిచ్చిన తన భర్తకి మంచి రంగు రూపు ఇస్తే ఏం పోయింది ఆ దేవుడికి అనుకుంది. అనుపమకి భర్తతో ఎక్కడికి వెళ్ళడము ఇష్టం ఉండదు. అందుకు భర్త రూపమే కారణం. ప్రశాంత్ నల్లగా పొట్టిగా ఉంటాడు, పైగా బట్టతల. అనుపమ పచ్చటి పసిమి రంగులో చక్కని శరీర సౌష్ఠవంతో బొమ్మలా ఉంటుంది. ప్రశాంత్ తనకి తగిన జోడు కాదని ఆమె నమ్మకం. భర్తతో కలిసి సినిమాలకి షికార్లకి వెళ్ళాలంటే అందరూ తమ జంటని చూసి నవ్వుతారని ఆమె భయం. తన పక్కన భర్త నిలబడితే ఏదో తెలియని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాధపడుతుంది అనుపమ. అందుకే భర్తతో కలిసి ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వదు అనుపమ. అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు అక్కల తర్వాత పుట్టింది అనుపమ. ఆమె తండ్రి గవర్నమెంట్ ఆఫీసులో ఓ గుమాస్తా. తన సర్వీసులో ఉండగానే 2 ఆడపిల్లలకి పెళ్లి చేశాడు. రిటైర్ అయినాక వచ్చిన పిఎఫ్ డబ్బులతో కొంత ఖర్చు చేసి 3వ పిల్ల పెళ్లి చేసి మిగిలిన డబ్బులతో ఊరి చివరన చవకగా లభించిన స్థలం కొని అందులో 2 గదుల రేకుల షెడ్డును వేయించాడు. వచ్చిన పెన్షన్ డబ్బులు ఏ నెల కా నెల ఇంటి అవసరాలకి, అల్లులని పిలిచి పండక్కి బట్టలు పెట్టడానికి, కూతుళ్ళ పురుళ్ళు పుణ్యాలకే చాలక ఇక్కడ అక్కడ అప్పు చేయాల్సి వచ్చేది. ఇలాంటి పరిస్థితిలో అనుపమ పెళ్లి చేయడం ఆయనకి తలకు మించిన భారమే అయ్యింది. కదిలే కాలం ఎన్నో చిత్రాలు చేస్తుంది. అనుపమ దురదృష్టమో ఆమె తల్లిదండ్రుల అదృష్టమో కానీ వారికి దూరపు బంధువైన ప్రశాంత్ తలవని తలంపుగా అనుపమని చూడటం తటస్థించింది. వీళ్ళ ఇంటి పరిస్థితి చూసి కానీ కట్నం లేకుండా అనుపమని చేసుకుంటానని ముందుకొచ్చాడు. అనుపమ తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు.
గంతకు తగ్గ బొంతలాంటి సంబంధమైనా చేయగలమా అనుకున్న వారికి బ్యాంక్ ఆఫీసర్ అయిన ప్రశాంత్ తమ కూతుర్ని పెళ్లి చేసుకుంటాననడమే గొప్ప వరం అనిపించింది. అతడి గురించి కూతురి అభిప్రాయం కనుక్కోవాలనే ఆలోచనే రాలేదు వారికి. ఫలితంగా అనుపమ పెళ్లి ఆమె ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రశాంత్తో జరిగిపోయింది. భర్త ఆఫీసుకు వెళ్ళిపోయాక ఇంటి పని ముగించుకుని టీవీ చూస్తూ కూర్చుంది అనుపమ. అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే ఎవరొచ్చారబ్బా అనుకుంటూ తలుపు తీసిన అనుపమ ఎదురుగా తన స్నేహితురాలు స్పందనని చూసి ఆశ్చర్యపోయింది. ఏమిటే అలా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా నన్ను అన్న స్పందన మాటలకి ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ నేనెలా మర్చిపోతానే బాబు, ఎలా వచ్చావు మా ఇంటికి, అసలు నేను ఇక్కడ ఉంటున్నానని ఎలా తెలుసుకున్నావు, ఇంతకీ ఒక్కర్తివే వచ్చావా అన్నది అనుపమ. ఇంకా ఆపుతావా తల్లి నీ ప్రశ్నల వర్షం, లోపలికి వచ్చాక నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తా కానీ ముందు గుమ్మానికి అడ్డులే, వెనకాల మా శ్రీవారు కూడా వస్తున్నారు అన్న స్పందన మాటలకి గేటు వైపు దృష్టి సారించింది అనుపమ. ఆటో అతనికి డబ్బులిచ్చి గేటు తీసి లోపలికి వస్తున్న స్పందన భర్త రాజేష్ను చూసింది అనుపమ. సుమారు 6 అడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన రూపంతో బట్టల కంపెనీ మోడల్లా ఉన్నాడు. స్పందన అదృష్టానికి ఒక్క క్షణం అసూయపడింది అనుపమ. ఈయన మా వారు రాజేష్, అనుపమకి పరిచయం చేసింది స్పందన. నమస్తే అంటూ చేతులు జోడించి అప్రయత్నంగా అతని వంక చూసిన అనుపమకి ఎందుకో అతని చూపులు ఏదోలా అనిపించాయి. అతడు తనని పట్టి పట్టి చూస్తున్నట్టు అర్థమైన అనుపమకి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. ఆ తర్వాత అతనికి టిఫిన్ ప్లేట్లు ఇచ్చినప్పుడు, మంచినీళ్ళ గ్లాసు అందించినప్పుడు అతడు కావాలనే తన చేతివేళ్లను స్పృశించినట్టు అనిపించి అతని ప్రవర్తనని మనసులోనే అసహ్యించుకుంది అనుపమ. టిఫిన్లు టీలు అయ్యాక రాజేష్ డ్రాయింగ్ రూమ్లో మ్యాగజైన్స్ టీవీతో కాలక్షేపం చేస్తే స్నేహితురాలిద్దరూ బెడ్రూమ్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడంలో మునిగిపోయారు. ఇంతకీ చెప్పవే, ఎలా కనుక్కున్నావు మా ఇల్లు? అదా, గిరిజా లేదు, అది ఈ మధ్య ఓసారి బజార్లో కనపడింది, అదే చెప్పింది నీ గురించి. మా వారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి 2 ఏళ్ళయింది. చూసావా, స్నేహితులం అయి ఉండి ఒకే ఊర్లో 2 ఏళ్ల బట్టి ఉంటూ ఒకరి గురించి ఒకరం తెలియకుండా గడిపేశాం, ఎంత చిత్రమో అన్నది స్పందన. నిజమే స్పందు, జీవితంలో ఎన్నో చిత్రాలు మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి నిట్టూరుస్తూ అన్నది అనుపమ. అదృష్టవంతురాలివి, కట్నం లేకుండా బ్యాంక్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నావు అన్నది స్పందన. దిగులుగా నవ్వింది అనుపమ. ఇంతకీ ఎన్ని గంటలకొస్తారే మీ వారు ఇంటికి? పనిలో పనిగా అన్నయ్య గారిని కూడా పరిచయం చేసేసుకుని వెళతాము మేము అన్న స్పందన మాటలకి ఉలిక్కి పడింది అనుపమ. ఇవాళ ఆయన త్వరగా ఇంటికి రాకపోతే బాగుండు అనుకుంది. అందంగా రాకుమారుడిగా ఉన్న స్పందన భర్త ప్రశాంత్ రూపాన్ని చూసి తప్పకుండా నవ్వుకుంటాడు. స్పందన మాత్రం తన గుమ్మం దాటి కాలు బయటికి పెట్టగానే కాకి ముక్కుకు దొండపండు అని తప్పకుండా అనుకుంటుంది. తమ జంటను చూసి స్పందన సంగతి తనకు తెలియనిదేముంది. కాలేజీ రోజుల్లో అబ్బాయిలకి ఎన్ని పేర్లు పెట్టేదని, చూసిన ప్రతి వాడిని వారిలో ఉండే ఏ కాస్త శారీరక లోపమో పట్టుకుని ఆ లోపాన్ని హైలైట్ చేస్తూ నిక్నేమ్ పెట్టి పిలిచేది. పొడుగు ముక్కు ఉంటే గద్ద ముక్కు అని, చిన్న ముక్కు ఉంటే చప్పిడి ముక్కు అని పిలిచేది. పొడవుగా ఉంటే గిడకర్ర అని సంబోధించేది. అలాంటి స్పందన నా భర్తను మాత్రం వదులుతుందా ఏమిటి అనుకుంది అనుపమ. ఏమిటి అను అలా పరధ్యానంలోకి వెళ్ళిపోయావు? ఎదురుగా నేనున్నాను తల్లి. ఏం లేదే స్పందు, కాలేజీ రోజుల్లో అబ్బాయిలకి నిక్నేమ్స్ పెట్టి ఏడిపించేదానివిగా, అది గుర్తొచ్చింది. నీ అదృష్టం బాగుంది, ఏ వంక పెట్టలేనంత అందమైన భర్త దొరికాడు అన్నది అనుపమ. జీవితకాలానికి సరిపడా అనుభవాన్ని మూటగట్టుకున్నాగా మరి. ఇంతకీ అందరికీ నిక్నేమ్స్ పెట్టి పిలిచిన నేను మా వారిని కూడా ఓ నిక్నేమ్తో పిలుచుకుంటా. అదేమిటో తెలుసా? ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య నవ్వుతూ అంది స్పందన. ఆమె పెదవులు నవ్వుతున్నా ఆమె కళ్ళల్లోని నీటి పొర అనుపమ దృష్టిని దాటిపోలేదు. స్పందన చెప్పడం మొదలుపెట్టింది. రాజేష్ అందానికి పడిపోయిన నేను అమ్మా నాన్నలకి చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి రాజేష్ను పెళ్లి చేసుకున్నాను. శారీరక లోపాలనే చూసిన నేను అతడి మానసిక లోపాన్ని కనిపెట్టలేకపోయాను. అందుకు ప్రతిఫలం అనుభవిస్తున్నాను అను. రాజేష్కే లేడీస్ వీక్నెస్,
ఏ భర్తకి ఉండకూడని లోపం. ఈ భూమి మీద ఏ భార్య సహించలేని లోపం. రాజేష్ బార్లకెళ్తాడు, అమ్మాయిలతో గడుపుతాడు. కానీ అసలు చిత్రం ఏమిటంటే తను చేసేవన్నీ తప్పులని అతడు అనుకోడు. హై క్లాస్ సొసైటీలో ఇవన్నీ కామన్ అంటాడు. అదే కల్చర్ అంటాడు. ఇప్పుడు చెప్పు, నేను అదృష్టవంతురాలినా కాదా అన్నది స్పందన. ఏమిటోనే, నీది ఓ రకం బాధైతే నాది ఇంకో రకం. బ్యాంక్ ఆఫీసర్ని పొందిన అదృష్టవంతురాల్ని అన్నావు కదా. నా అదృష్టం ఏ పాటిదో మా ఆయనని చూస్తే కానీ తెలీదు నీకు అన్న అనుపమ మాటలకి, ఏమిటే కొంపదీసి మేవారికి కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అన్నది స్పందన. చాచా, ఆయనకి తెలిసిందల్లా ఆఫీసు, ఇల్లు. కానీ ఆయన అసలు బాగుండరు. ఆయన సమక్షం నాకు సంతోషాన్ని ఇవ్వదు. ఆయన స్పర్శ నాలో ఏ స్పందనలు కలగచేయదు. ఈ సంగతి బయటికి చెప్పి ఆయనని బాధ పెట్టలేక మనసులోనే అణుచుకుని రాజీ పడలేక రోజు నరకం అనుభవిస్తున్నాను. స్పందన ఒక్క క్షణం మౌనంగా ఉండి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. చూడు అను, ఏ జంటనైనా పెళ్ళైన మొదటి 10 ఏళ్లలో బాహ్య సౌందర్యం కలిపి ఉంచుతుంది. ఆ తర్వాత జీవితపు చివరి మజిలీ వరకు వారిద్దరినీ తోడు నీడగా కలిసి ఉంచేది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ మాత్రం బాహ్య సౌందర్యం వల్ల పుట్టదు. ఆ ప్రేమని అందించేది అంతఃసౌందర్యం మాత్రమే. నువ్వు చెప్పినట్టు బాహ్య సౌందర్యమే ప్రధానం అనుకుంటే సినిమాల ప్రభావం వల్ల పై మెరుగులకే ఆకర్షించబడి చేసుకునే ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు విఫలమవుతున్నాయి? నువ్వు చెప్పినట్టు అందమే ప్రధానం అనుకుంటే ముసలి వయసులో అందం హరించుకుపోయాక భార్యాభర్తలు ఒకరినొకరు ద్వేషించుకోవాలి. కానీ అలా జరుగుతోందా ఎక్కడైనా? ఇంకా చెప్పాలంటే ఆ వయసులోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎక్కువ అవుతుంది. నీ భర్త ఆఫీసర్ హోదాలో ఉండి కూడా కట్నం లేకుండా ఏరి కోరి నిన్నే ఎందుకు చేసుకున్నాడు? అందుకు కేవలం నీ అందమే కారణం అంటే నేను ఒప్పుకోను. మీ ఇంటి పరిస్థితులకు జాడిపడి కూడా చేసుకున్నాడని ఎందుకు అనుకోవు? ఎదుటి మనిషిలోని పాజిటివ్ పాయింట్స్ గురించి ఆలోచించు. నీ జీవితం హ్యాపీగా గడుస్తుంది. అయినా అతడు నీకు నచ్చకపోతే ఆ సంగతి పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు? అప్పుడు పరిస్థితులకు తలవంచి తాళి కట్టించుకుని ఇప్పుడు అతడి సుఖ సంతోషాలని దూరం చేసే హక్కు నీకు లేదు. అను, నువ్వేమనుకోనంటే ఒకటి అడుగుతాను. రాజేష్ లాంటి భర్త నీకు దొరికితే ఏం చేస్తావు? అందమైన అతని ముఖం చూస్తూ అతడి స్త్రీ బలహీనతను క్షమించగలవా అన్న స్పందన మాటలకి ఉలిక్కిపడింది అనుపమ. ఒక్కసారిగా అతని చూపులు గుర్తొచ్చి ఒళ్ళంతా కంపరంగా అనిపించింది. వద్దు వద్దు, అలాంటి భర్త మేడిపండు లాంటి ఆ కాపురం తనకి జన్మజన్మలకి వద్దు. అనుపమ అంతరాత్మ గళం విప్పింది. అనుపమ మనసు చదివిన స్పందన నవ్వింది. ఆదుర్తి బాలగారు రచించిన స్పందన అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Adurti Balagaru for this wonderful and amazing story.